హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమాటిక్ క్రేజ్. విజయ్ తలపతి నటించిన జననాయకన్, మన తెలుగులో జననాయకుడు మూవీ అయితే బాక్సాఫీస్ దగ్గర 4 days రన్ అయితే కంప్లీట్ చేసుకుంది. దాని గురించి మాట్లాడుకోవడానికంటే ముందు మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి. సో దట్ మనం వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఒకవేళ కానీ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే నెక్స్ట్ ఏంటంటే పైన వీడియో కావాలో కామెంట్ చేయడం మర్చిపోకండి. సో జననాయకన్ 4 days వరల్డ్ వైడ్ రిపోర్ట్ గురించి మాట్లాడుకునేది అయితే, జననాయకన్ మూవీ అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర నిన్నైతే కొద్దిగా డ్రాప్ అయితే అయింది. కాకపోతే సండే అయినా కూడా మూవీ డ్రాప్ అయింది. సో ఈ మూవీ తెలుగు స్టేట్స్లో ఏపీ తెలంగాణ మొత్తంకి గాను కలిపి డే 4 1 కోటి దాకా అయితే షేర్ని కలెక్ట్ చేసింది. సో ఏపీ తెలంగాణ టోటల్ 4 days షేర్ అయితే 5.14 crores దాకా అయితే కలెక్ట్ చేసింది. అలాగే గ్రాస్ వచ్చేసి 10 కోట్ల దాకా అయితే కలెక్ట్ చేసింది. తెలుగు స్టేట్స్లో ఏరియా వైజ్ చూసేదైతే నైజాంకి గాను 2.5 కోట్ల దాకా అయితే షేర్ని కలెక్ట్ చేసింది. అలాగే మొత్తం టోటల్ ఆంధ్రాకి కలిపి కూడా 2.5 crores దాకా అయితే షేర్ని కలెక్ట్ చేసింది. దీంతో మనం ఇందాక చెప్పుకున్నట్టు ఏపీ తెలంగాణ మొత్తం షేర్ 5 కోట్ల దాకా అయితే చేరుకుంది. అలాగే గ్రాస్ 10 కోట్ల దాకా అయితే ఉంది. ఏపీ తెలంగాణ ఓవరాల్ బిజినెస్ అయితే 13 కోట్ల అయితే జరుపుకుంది. బ్రేక్ ఈవెన్ వెళ్ళి 14 కోట్లు కావడంతో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా 8.8 కోట్ల దాకా అయితే షేర్ని కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో చూడాలి ఈ మూవీ అప్కమింగ్ డేస్లో ఎలా పర్ఫామ్ చేస్తుందో. ఇది కాకుండా జననాయకన్ టోటల్ 4 days వేరే ఏరియాస్ గురించి చూసేదైతే తమిళనాడులో 85 కోట్ల దాకా అయితే గ్రాస్ని కలెక్ట్ చేసింది. కర్ణాటకలో అయితే 24 కోట్ల దాకా అయితే గ్రాస్ని కలెక్ట్ చేసింది టోటల్ 4 days గాను కలిపి. కేరళలో అయితే 13 కోట్ల దాకా అయితే గ్రాస్ని కలెక్ట్ చేసింది. హిందీ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో అయితే 15 కోట్ల దాకా అయితే గ్రాస్ని కలెక్ట్ చేసింది. హిందీ బాక్సాఫీస్ నెట్ అయితే 10 కోట్ల దాకా అయితే ఉంది. సో ఇక ఓవర్సీస్ కలెక్షన్స్ గురించి మాట్లాడుకున్నది అయితే 4 daysకి గాను కలిపి 71 కోట్ల దాకా అయితే గ్రాస్ని కలెక్ట్ చేసింది. సో జననాయకన్ మూవీ టోటల్ వరల్డ్ వైడ్కి 4 daysకి గాను కలిపి 100 కోట్ల దాకా అయితే షేర్ని, అలాగే 220 కోట్ల దాకా అయితే గ్రాస్ని కలెక్ట్ చేసింది. సో ఈ మూవీ ఓవరాల్ వరల్డ్ వైడ్ బిజినెస్ వచ్చేసి 201 కోటి దాకా అయితే జరుపుకుంది. మూవీ అయితే బ్రేక్ ఈవెన్ కోసం 203 కోట్ల దాకా అయితే కలెక్ట్ చేయాలి. సో ఎలాగో 100 కోట్ల దాకా అయితే షేర్ని కలెక్ట్ చేసింది. ఇంకా 102 కోట్ల దాకా అయితే షేర్ని కలెక్ట్ చేయాలి బ్రేక్ ఈవెన్ కోసం. ఈ మూవీ డే 4 మాత్రం మొత్తం వరల్డ్ వైడ్కి గాను 22 కోట్ల దాకా అయితే షేర్ని, అలాగే 48 కోట్ల దాకా అయితే గ్రాస్ని కలెక్ట్ చేసింది. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో టిల్ హియర్. ఒకవేళ కానీ మీకు వీడియో నచ్చితే మన వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అంటిల్ అవర్ నెక్స్ట్ వీడియో, టాటా, టేక్ కేర్, బై. థ్యాంక్ యూ.